97th ర్యాంకులతో CWAలో శ్రీమేధకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఇన్కమ్ ట్యాక్స్ లో ఎవ్రీ ఇయర్ ఎన్నో అమెండ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ విషయంలో విద్యార్థులకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మన శ్రీమేధ హైదరాబాద్ విద్యా సంస్థ ప్రతి సంవత్సరం అమెండ్మెంట్స్ మీద స్పెషల్ ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి మన పూర్వ విద్యార్థులతో పాటు సిటీలో ఉన్న ఏ విద్యార్థి అయినా సరే ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. 3 days మనం మెటీరియల్తో పాటు మనమే ప్రొవైడ్ చేస్తూ ఉన్న అమెండ్మెంట్ క్లాస్. మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్స్ CAకు ర్యాంకులే కొలమానమైతే మా టాప్ ర్యాంక్స్ ఎప్పుడూ శ్రీమేధ నుంచే ఉంటాయి. గత ఏడాది CA CPTలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ శ్రీమేధదే. దానితో పాటు ఆల్ ఇండియా 10th 11th కూడా శ్రీమేధ స్టూడెంట్సే. ఇవి కేవలం టాప్ ర్యాంక్ రిజల్ట్స్ మాత్రమే. సరే, ఇవాళ మనం చూస్తున్నట్టు మార్కెట్ లో చాలా CA ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్ కి శ్రీమేధకి ఉన్న వ్యత్యాసం ఏంటి? మీరు అన్నది కరెక్ట్ సార్, 100% కరెక్ట్. మనకి ఇవాళ మార్కెట్ లో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఉన్నాయండి. అండ్ ఎస్పెషల్లీ CA అకాడమీస్ మీరు గమనించినట్లయితే 5 years 10 years క్రితం మీకు ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ 5 or 6 ఇన్స్టిట్యూట్స్ ఉండేవండి. కానీ ఇవాళ మీరు గమనించినట్లయితే ఏపీలో 100 కన్నా ఎక్కువ CA ఇన్స్టిట్యూట్స్ అనే ఉన్నాయి. కానీ నేనైతే ఒకటి చెప్పగలను సార్, ఇప్పుడు వేరే సంస్థకి మా సంస్థకి తేడా ఏంటి అనే దానికన్నా అది మాట్లాడే ముందు మన సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందంటే సార్, ఒక చిన్న స్కూల్ ని మీరు తీసుకోండి. అది కార్పొరేట్ స్కూల్ అయినా, ఇంటర్నేషనల్ స్కూల్ అయినా, టెక్నో స్కూల్, కాన్సెప్ట్ స్కూల్ అయినా, ఆర్ లేదంటే ఒక చిన్న మారుమూల పల్లెటూరులో ఉన్న ఒక చిన్న కాన్వెంట్ అయినా సరే, ఆ స్కూల్ బోర్డు మీద, ఆ నేమ్ ప్లేట్ మీద మనం ఒక మాట గమనిస్తామండి. 3rd class తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, 5th class నుంచి కంప్యూటర్ ఎడ్యుకేషన్, 7th class నుంచి IIT ఓరియంటేషన్. ఈ బోర్డు లేని స్కూల్ అనేది ఉండదండి. అలాగే అన్ఫార్చునేట్ గా ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఎలా ఉంది అంటే MPC BIPC తో పాటుగా IIT, AIEEE, MSET, MEC CEC తో పాటుగా CA CPT, ICWA ఫౌండేషన్, CS ఫౌండేషన్. మనకు అందులో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని పేపర్లు ఎలా చదవాలి అనేది తెలిసినా తెలియకపోయినా ఆ నేమ్ బోర్డు మీద మాత్రం ఈ CA అనేది ఎక్కుతోందండి. ఒక రకంగా ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే CAకి అవేర్నెస్ వచ్చింది, దానికి డిమాండ్ ఉంది అనేది స్ట్రాంగ్ గా తెలియజెప్తున్నారు అందరూ. ఒక రకంగా ఇది అన్ఫార్చునేట్ అని కూడా మనం చెప్పొచ్చండి. ఎందుకంటే స్టూడెంట్ కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే అతను ప్రొఫెషనల్ కోర్సెస్ లో అతను ఎక్సెల్ అవ్వలేడండి. సో మేమేం నమ్ముతామంటే శ్రీమేధలో వేరే ఇన్స్టిట్యూట్ కన్నా మా ఇన్స్టిట్యూట్ ని డిఫరెన్షియేట్ చేయగలిగిన ఏకైక పారామీటర్ మీకు రిజల్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఈ శ్రీమేధ అనే బ్రాండ్ నేమ్ మాకు ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్స్ లో శ్రీమేధ అనేది పైనీర్ అనే పేరు పడ్డాక, మాకు మంచిగా మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ర్యాంక్స్ ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదిస్తున్నాం అని తెలిసాక చిన్న పెద్ద సంస్థలు, చాలా ఇన్స్టిట్యూట్స్, చాలా ప్లేసెస్ లో శ్రీమేధ అనే పేరుతో లేదంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఆ పేరుతో ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేశాయండి. కానీ పేరుని కాపీ కొట్టగలవు కానీ రిజల్ట్స్ ని, క్వాలిటీని కాపీ కొట్టలేవు కదా సార్. సో అందుకని మీరు ఏ విధంగా చూసినా సరే ఇవాళ మేము నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నామంటే దానికి మా ఫ్యాకల్టీ కారణం, తర్వాత మా విద్యా విధానం అనేది కారణం. సో మిగతా ఇన్స్టిట్యూట్స్ కి మాకు తేడా ఏంటి అంటే మా ఓరియంటేషన్ అండి. మాది స్టూడెంట్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్. స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్ సక్సెస్ కోసం మేము ఎప్పుడు పనిచేస్తూ ఉంటాము. ఇంటర్మీడియట్ కామర్స్ కోర్సుల్లో కూడా శ్రీమేధ విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తున్నారు. CEC జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ లో శ్రీమేధ విద్యార్థులు టాప్ ర్యాంక్స్ లో నిలిచారు. ఇంటర్మీడియట్ తో పాటు CA కావాలనుకునే విద్యార్థుల కోసం స్పెషల్ కోర్సును ఆఫర్ చేస్తోంది శ్రీమేధ. ఇంటర్ ప్లస్ CA ఓరియంటెడ్ కోర్సులు మేము అందిస్తున్నాం. Hi friends, I am Sanjana. I am studying 2nd year. From 1st year only I took the COIN program and it helps me to fill up the gap of 6 months of CPT. The staff of the Shrimedha committee, I could say that they are much friendly with the students. They explain all the doubts. They never ignore the doubts and another questions of the children. So I think it's better to join Shrimedha from any other college. శ్రీమేధ బ్రాంచెస్ విద్యార్థుల టాప్ ర్యాంకుల వివరాలు మరో స్మాల్ బ్రేక్ తర్వాత.
నాగార్జునకు శివ, నాగ చైతన్యకు దడ. సన్ ఆఫ్ సర్దార్ ఎవరు? 3D మేనియాతో బీటౌన్ హీరోస్. 100% సినిమా ఈ రోజు రాత్రి 9:30 తిరిగి రేపు ఉదయం 9:30. వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరీర్స్. ప్రెస్టీజియస్ కెరీర్ సీఏలో ట్రైనింగ్ తీసుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం గుంటూరు, హైదరాబాద్, ఒంగోలు, రాజమండ్రిలో బ్రాంచీలను విస్తరిస్తున్నాం. అయితే టీచర్ స్టూడెంట్ రేషియో 1:15 కి మించదు. స్పెషల్ కేర్ మా సక్సెస్ సూత్రం. సీఏ కావాలని కలలు కనే విద్యార్థుల కోసం నాణ్యమైన అనుభవం కల లెక్చరర్లు మా ప్రతి బ్రాంచ్ లో ఉన్నారు. గుంటూరు శ్రీమేధ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా గుంటూరు, హైదరాబాద్, ఒంగోలు, రాజమండ్రిలలో మాకు బ్రాంచులున్నాయి. కావాలనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శ్రీమేధ బ్రాంచీలను సందర్శించండి. ఇప్పటికే లాంగ్ టర్మ్ కోచింగ్ బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి. సీఏ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ డిమాండింగ్ జాబ్. పైగా మొదటి నెల నుంచే ఆకర్షణీయమైన జాబ్స్ తో పాటు కార్పొరేట్ కంపెనీలు క్వాలిఫైడ్ సీఏల కోసం క్యూ కడుతున్నాయి. సార్, ఇప్పుడు సీఏ పూర్తి చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అలాగే సీఏ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మధ్యలోనే డ్రాప్ అవుతున్న వల్ల మనం చూస్తున్నాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా సార్. ఈ చార్టెడ్ అకౌంటెన్సీ జాబ్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే 2010 క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఒక స్టూడెంట్ కి 78 lakh రూపీస్ రెమ్యునరేషన్ అనేది రావడం జరిగిందండి. అలాగే మీరు గమనిస్తే 5 days క్రితం ఎకనామిక్ టైమ్స్ లో ఒక కాలం వచ్చిందండి చార్టెడ్ అకౌంటెంట్స్ గురించిన ఒక కాలం. అందులో 60 lakh రూపీస్ 70 lakh రూపీస్ రెమ్యునరేషన్ అనేది చార్టెడ్ అకౌంటెంట్స్ కి కామన్ అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా మనం చదవటం అనేది జరిగిందండి. ఒక 4-5 days క్రితం ఎకనామిక్ టైమ్స్ లో వచ్చింది. అలాగే సెమీ క్వాలిఫైడ్ అంటే సీఏ ఫైనల్ కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఈ ఐపీసీసీ లెవెల్లో కానివ్వండి, లేదంటే ఐపీసీసీ అయిన తర్వాత కానివ్వండి, ఎవరన్నా డ్రాప్ అయితే ఫర్దర్ గా వాళ్ళు ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల కానివ్వండి, ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, సీఏ కంప్లీట్ చేయలేకపోయినా సరే వాళ్ళకి అకౌంటెంట్ గా మంచి జాబ్స్ వస్తాయండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అకౌంటింగ్ టెక్నీషియన్ ట్రైనింగ్ అని 1 year డిప్లొమా కోర్సును కూడా పెట్టారు. సో మీరు ఐపీసీసీ లో ఆపినా చదువుని, ఐపీసీసీ తర్వాత ఆపినా సరే అకౌంటెంట్ గా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. అలాగే డిగ్రీ ఫైనల్ పాస్ అయిన స్టూడెంట్స్ కి, డిగ్రీ 3rd year కూడా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి ఏ రకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్ట్రైట్ వాళ్ళు సీఏ ఐపీసీసీలోకి వెళ్ళొచ్చు అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దానివల్ల కూడా కొన్ని 100,000 మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అనేది పొందుతున్నారు సార్. సీఏ పూర్తి చేసిన వాళ్లకు జాబ్ ఆపర్చునిటీస్ కి కొదవలేదు. ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్టార్ లో అంటే ఆడిటింగ్, ఇంటర్నల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్, నేషనల్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఇలా ఎన్నో వందల రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ లో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలున్నాయి. కొద్దిగా కష్టపడితే లైఫ్ లో వెనుగు తిరగక్కర్లేదు. మీరు సీఏ కావాలని కలలు కనండి, వాటిని మేం సాకారం చేస్తాం. శ్రీమేధలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ కి, జాయిన్ చేయించాలనుకున్న వాళ్ళ పేరెంట్స్ కి మీరిచ్చే సలహా? సార్, మనం ఎల్కేజీలో స్కూల్లో జాయిన్ అయిన రోజు నుంచి డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసే రోజు వరకు ఒక మనిషి సగటున 20 సంవత్సరాలు స్కూల్స్, కాలేజెస్ లో చదువుతాడండి. ఈ 20 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మంచి జాబ్ ఆపర్చునిటీని ఇవ్వటం. అంటే మంచి నాలెడ్జ్ ని, మంచి జాబ్ ఆపర్చునిటీని ఇవ్వలేని ప్రొఫెషనల్ కోర్స్ అనవసరం అండి. సో ఈ చార్టెడ్ అకౌంటెన్సీలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా మంచిగా ఉంటాయి. మీరు ఏదో ఎప్పుడో 2% పాస్ పర్సెంటేజ్ ఉంటుందిట, సీఏ అంటే కష్టంట, తెలుగు మీడియం వాళ్ళు సీఏ అవ్వలేవుట, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. వీటిలో ఎంత మాత్రం నిజం లేదండి. ఇవాళ చార్టెడ్ అకౌంటెంట్స్ కి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. అలాగే సీఏ కోర్సు రీస్ట్రక్చర్ చేయబడింది. ఇప్పుడున్న విద్యా విధానం ప్రకారంగా సీఏ కోర్స్ పాస్ అవడం ఏమాత్రం కష్టం కాదు. మీరు నిర్భయంగా, నిరభ్యంతరంగా ఏ రకమైన అపోహలు మీ మైండ్ లో లేకుండా చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో చేరండి. మీరు కేవలం 4 years లో అతి తక్కువ ఖర్చుతో సీఏ కంప్లీట్ చేసి గోల్డెన్ ఆపర్చునిటీస్ మీ డోర్ స్టెప్స్ లో ఉంటాయి. మీ కాళ్ళ దగ్గర ఇవాళ కంపెనీలు ఉద్యోగ అవకాశాలతో నుంచుని ఉంటాయండి. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి కొంచెం స్మార్ట్ హార్డ్ వర్క్ చేయగలిగితే మీరు చార్టెడ్ అకౌంటెంట్ గా మీ బంగారు భవిష్యత్తుని మీరు సొంతం చేసుకోవచ్చు అని నేను చెప్పగలను.
సిఏ, సిడబ్ల్యూఏ, సెమీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కి కూడా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ విరివిగా ఉన్నాయి. సెకండ్ గ్రేడ్ కంపెనీస్ లో సెమీ క్వాలిఫైడ్ పర్సన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో సీఏలో జాయిన్ అయ్యి పూర్తి చేయలేకపోయిన వాళ్లకు కూడా నిరుత్సాహపడనక్కర్లేదు. ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పండి సార్. ఈ చార్టెడ్ అకౌంటెన్సీలో 3 లెవెల్స్ ఉంటాయండి. సిపిటి అని ఒక లెవెల్ ఉంటుంది, ఐపీసీసీ అని ఒక లెవెల్ ఉంటుంది, ఫైనల్ అని ఒక లెవెల్ ఉంటుంది. ఇవాళ మీరు గమనిస్తే ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మీరు కన్సిడర్ చేస్తే ఎల్కేజీకి కూడా లక్షల్లో డొనేషన్లు, వేలల్లో ఫీజులు ఉంటున్నాయండి. బట్ ఒక అదృష్టం ఏంటి అంటే ఈ చార్టెడ్ అకౌంటెన్సీ అనే కోర్స్ ఐసీఐ వాళ్ళు స్పాన్సర్ చేయడం వలన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కోర్స్ అవడం వల్ల ఇందులో ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడు కూడా చాలా ఈజీగా పే చేయగలిగిన ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. మీకు సుమారుగా 4 years ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయడానికి ఒక 1 lakh rupees కాస్ట్ అవుతుందండి. శ్రీమేధలో ఈ మధ్యతరగతి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని 1 lakh rupees కోర్స్ ని 65,000 కి మేము అందిస్తున్నామండి. 65,000 rupees లో సిపిటి, ఐపీసీసీ గ్రూప్ 1, ఐపీసీసీ గ్రూప్ 2, ఫైనల్ గ్రూప్ 1, ఫైనల్ గ్రూప్ 2 కంప్లీట్ కోచింగ్ అనేది వస్తుందండి. సో 4 years కోర్స్ కి 65,000 rupees కాస్ట్ అవుతుంది. సో వాళ్ళు చూస్తే సీఏ పాస్ అవుట్ అయిన వెంటనే ఆఫ్టర్ ఫ్రెష్ చార్టెడ్ అకౌంటెంట్ కి మినిమం బేసిక్ పే కూడా 75,000 per month ఉంటుంది. రండి, శ్రీమేధ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మా అడ్రస్ గుంటూరు, శ్రీమేధ బిల్డింగ్, 6/9, బ్రాడీపేట్, గుంటూరు 522002, మేధా జూనియర్ కాలేజ్, 4-5-15/A, థర్డ్ లైన్, విద్యానగర్. ఫోన్ 0863 6585 891 సెల్ 9885249166. హైదరాబాద్ శ్రీమేధ 8-3-903/4/1, సెకండ్ ఫ్లోర్, శ్రీనవ్య ఆర్కేడ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 04066639995, సెల్ 9885759633. ఒంగోల్ బిసైడ్ వరల్డ్ సిటీ కేబుల్ ఆఫీస్ నియర్ సాయిబాబా టెంపుల్, లాయర్పేట్, ఒంగోల్. సెల్ 9247063083. రాజమండ్రి తిలక్ రోడ్ నియర్ సాయిబాబా టెంపుల్, సెల్ 9346181818. ఇది ఇవాల్టి టార్గెట్ కెరీర్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రూరల్ న్యూస్. నేను సంధ్య. ముందుగా హెడ్లైన్స్. బెజవాడను ముంచెత్తిన వానలు, కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షాలు. మరోసారి రెచ్చిపోయిన దొంగలు, గోదావరి ఎక్స్ప్రెస్ లో భారీ దోపిడీ. ఒంగోలులో ఉన్మాది ఘాతుకం, క్లాస్ రూమ్ లోనే విద్యార్థినిపై దాడి. పంచదారకు పన్నుపోటు, వ్యాట్తో పెరిగిన రేటు. ఆస్పత్రిలో చిట్టి చిలకమ్మ, ఆకర్షిస్తున్న ముద్దు మాటలు. విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. గత 24 గంటలుగా కురుస్తున్న వానలు లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి. హఠాత్తుగా విరుచుకుపడిన వర్షంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. జార్ఖండ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణితో కృష్ణా జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. విజయవాడలో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది.